నిమిషం అన్న. అది నేను రీసెంట్గా చేతబడి చేస్తున్నాను. నేను నేర్చుకున్నాను, బాగా చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా చేయాలా మీకేమన్నా? ఒక నిమిషం అన్న, మాట నీది ఇంటికి ఒకటి ఇవ్వను చాలు. ఒక ఇంటికి అన్న, ఒక నిమిషం ఇవ్వను. ఒక ఇంటికి చాలు, నాకేం వద్దు. ఒకటి ఇవ్వన్నా చాలు, ఒక ఇంటిగా చాలు. ఏమొద్దు. ఇగో చెప్పేది నేను జస్ట్ ఏం చేయను. నీకు లక్ష్మీదేవి కావాలా? డబ్బులు కావాలా? ఏం కావాలి నీకు? కాదు, విను చెప్పేది విను. నీకు అమ్మాయి కావాలా? డబ్బులు ఒకే పనే. ఏమొద్దు. సింపుల్గా చెప్పేది ఏమొద్దు. ఇగో సరే, చెవులో ఒకటి చెప్తాను, అది చేసే నీకు మొత్తం వచ్చేస్తాను. లక్ష్మీదేవతే వరం చెప్తా ఇట్లా చెవులో. ఒకటి చెప్తా ఇట్లా. హనుమాన్ జంక్షన్ లో ఆంజనేయ స్వామి పూజ చేస్తానని దండం పెట్టుకున్నాను రా. అది విషయం. ఒక నిమిషం, లక్ష్మీదేవత వరం చెప్తా ఇట్లా. ఒక్కసారి వద్దన్నా అంటే లక్ష్మీదేవత వరం చెప్తాను ఇట్లా నీకు. ఒక్క నిమిషం చెప్పేది నేను. నీకు చెవులో ఒకటి చెప్తాను, అది విన్నావంటే బగను బాగోదరి. ఒక నిమిషం ఇట్లా మాట. ఒక్క నిమిషం ఉండి ఏంటన్నా ఒక్క నిమిషం చెప్పేది నా మనది ఇప్పుడు. ఏం చెయ్యా? సరే, సింపుల్గా వదిలేస్తారు ఇట్లా. ఒక నిమిషం ఉండండి అన్న, నా కెమెరా నీ పేరేంటి? మామకు ఫోన్ చేసావా? ఏం మాట్లాడుతున్నావురా? ప్రవళిక ఎవరు? ప్రవళిక అంటే మా అక్క. రెండు భయ్యా, వీడియో కనుక నిజంగా నచ్చితే ఖచ్చితంగా ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ పెట్టండి సార్. మీ పేరేంటి? భువన్ కుమార్. నేను సరిగ్గా చెప్తున్నా మామూలుగా చెప్పినప్పుడు. నేను సరిగ్గా చెప్తున్నా మామూలుగా చెప్పినప్పుడు. నేను రాత్రి ఎవరు ఫోన్ చేస్తావు? మామకు ఫోన్ చేసావా? ఏం మాట్లాడుతున్నావురా? ఎలా కనపడుతుంది నీ కంటికి? ఫోన్ లిస్ట్ చూపించేసారి. ప్రవళిక ఎవరు? ప్రవళిక అంటే మా అక్క. నరాలు కట్ అయిపోయింది. వాలంటీర్ అంటే నవశకం అని పెట్టారు కదన్నా, అక్క ఫోన్ చేసి నువ్వెందుకు తడపడుతున్నావు? అంటే మీరు ఎదిరిస్తుండే భయమా. ఇదిగో పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే గుంజులు రెండు గుంజులు తీసారు. రెండు నీకంటి చూపుల్లోకి చేరిందే ఈ మాయం చేసావే. నాకేం కనపట్టలేదు. కొత్త